వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. యడ్లపాడు మండలం జగ్గాపురంలో నూతనంగా నిర్మించిన సంగం డైరీ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, సంగం డైరీ చైర్మన్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు ధూళిపాల వీరయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంగం డైరీ అభివృద్ధికి ధూళిపాల నరేంద్ర కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసించారు. పాడి రైతుల సంక్షేమానికి డైరీ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, చట్టబద్ధమైన ఓట్లను ఎవరూ తొలగించలేరని అన్నారు. రైతు నాయకులు మా ధూళిపాల వీరయ్య చౌదరి గారు, గుంటూరు జిల్లా పేరెత్తగానే గుర్తొచ్చేటువంటి గొప్ప నాయకుడు ధూళిపాల వీరయ్య చౌదరి గారు. వారి యొక్క విగ్రహాన్ని జగ్గాపురంలో పాల ఉత్పత్తిదారుల సంఘం భవనంలో నిర్మాణం చేయడం జరిగింది. చరిత్ర ఉన్నంతకాలం రైతులు గుర్తుపెట్టుకునేటువంటి నాయకుడు ధూళిపాల వీరయ్య చౌదరి. రైతుల తరఫున రైతుల సమస్యల పట్ల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, రెవెన్యూ మంత్రిగా ఉన్నా, రైతుల పక్షాన నిలబడినటువంటి మహానాయకుడు ధూళిపాల వీరయ్య చౌదరి గారు. వారి విగ్రహంతో పాటు ఈరోజు పాలకేంద్ర భవనాన్ని కూడా మా నరేంద్ర సంగం డైరీ చైర్మన్, పొన్నూరు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. సంగం డైరీకి దేశంలోనే ఒక మంచి బ్రాండెడ్ డైరీగా తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మా ధూళిపాల నరేంద్ర గారికే దక్కుతుంది. ఎందుకంటే టర్నోవర్ని సంవత్సరానికి పెంచుతూ సంగం డైరీ ఉత్పత్తులకి మార్కెట్లో ఒక క్రెడిబిలిటీని కానీ ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి సంగం డైరీ ప్రోడక్ట్ అంటే ఈరోజు అందరూ కూడా ఎన్ని బ్రాండ్లు ఉన్నా సంగం డైరీకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి, అది మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, బై ప్రోడక్ట్స్ ఉత్పత్తులు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని సంగం డైరీ ద్వారా అందించి లాభాల బాటలో నడిపి ఆ లాభాలను బోనస్ రూపంలో రైతులకి, పాల ఉత్పత్తిదారులకి పంపిణీ చేసినటువంటి ఘనత నరేంద్ర కుమార్ గారిది. ఆ విధంగా గత ప్రభుత్వం ఎన్ని వేధింపులు సంగం డైరీ చైర్మన్గా అనేక ఇబ్బందులు పెట్టినా ఆటుపోట్లను ఎదుర్కొని సంగం డైరీని లాభాల బాటలో నడిపినటువంటి చరిత్ర కూడా నరేంద్ర గారు. ఆ విధంగా ఈరోజు యొక్క పాల ఉత్పత్తిదారులకి మంచి బోనస్తో పాటు చనిపోయిన వాళ్ళకి కూడా 50,000 రూపాయలు చెక్కుని నరేంద్ర గారి చేతుల మీదుగా ఇచ్చి సంగం డైరీ ద్వారా పాల ఉత్పత్తిదారులకు అనేక వెసులుబాట్లు కూడా కల్పించారు. వైద్య సదుపాయం కానీ, పశువులు పెంచేటువంటి వాళ్ళకి దానా సప్లై కానీ, ఇన్సూరెన్స్ కల్పించడంలో కానీ, లోన్ సదుపాయం కల్పించడంలో కానీ అన్ని రకాల సంగం డైరీ ఉత్పత్తిదారులకి, రైతులకి అందుబాటులో ఉండేటువంటి విధంగా చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర గారు దాన్ని తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రంలో సాక్షి కానీ, సాక్షి ఛానల్ కానీ దుష్ప్రచారం చేస్తాం. వైఎస్ఆర్సీపీ ఓటు తీసేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తాం. ఎవరి ఓటు ఎవరు తీసేసేదానికి లేదు. నిష్పక్షపాతంగా ఉన్నటువంటి వారి ఓట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. వాళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేరిస్తేనో ఎక్కడెక్కడి నుంచో తెచ్చి వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడి చేసినటువంటి ఓట్లేమైనా ఉంటే పోతాయేమో, కానీ ఎవరి ఓటు కూడా ఎవరు తీసేసే రైట్ ఎవరికీ లేదు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జవాబుదారీతనంతో ఉండేటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిలాగా దురాలోచన, దుర్మార్గాలకు పాల్పడేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది. సాక్షియో లేకపోతే వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని కూడా కోరుకుంటాం.